నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే అమ్మాయిల్లో మహిళల్లో చాలా మందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే చాలా రోజులు పీరియడ్ రాకపోవడం కానివ్వండి, ఇలాంటివి. అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటన్నిటికీ ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రమే ఒక్కటే మందుగా కాకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలైనా ఉన్నాయా, పాటించవచ్చా, ఎలాంటి వైద్యమైన ఆయుర్వేదంతో వీటన్నిటిని క్యూర్ చేసుకోవచ్చా, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. నమస్కారం అండి. నమస్తే. ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు మీరు ఒక వీడియోలో చెప్పారు అశ్వగంధ అని చెప్పి. అశ్వగంధ గురించి కొన్నే మనం డిస్కస్ చేసాము. మరి ఇలా మహిళల్లో వచ్చే ఈ ఇబ్బందులకు అశ్వగంధ వల్ల ఏదైనా ఉపయోగాలు ఉంటాయా? ఇంకెలాంటి ఉపయోగాలు అశ్వగంధ వల్ల మనం పొందొచ్చు? పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి ఉందమ్మా. పెన్నేరు మందు. పెన్నేరు మందు, పెన్నేరు అంటే అశ్వగంధమ్మా. అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అంటే ఇంచుమించు అశ్వగంధ వల్ల తగ్గనటువంటి జబ్బు లేదు అని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చు. ఏ జబ్బు అయినా ఇంచుమించు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. అంటే అశ్వగంధ అన్ని జబ్బులకి త్వరగా తగ్గేందుకు, ఆ జబ్బులు రాకుండా ఉండేందుకు సహకరిస్తుంది. కాబట్టి మన పెద్దలు పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. పూర్వకాలం కొన్ని జబ్బులకు పేర్లు కూడా ఉండేవి కదమ్మా. క్రమక్రమంగా సైన్స్ డెవలప్ అయ్యి కొత్త పేర్లు కూడా మొదలవుతున్నాయి ఈ జబ్బులకు కూడా. సో కాబట్టి పెన్నేరు గడ్డలు అని చెప్పేసి తెలుగులమ్మా. కాబట్టి ఈ అశ్వగంధ అనేది ఇంచుమించు సమస్తమైన వ్యాధులకు పనిచేస్తుందమ్మా. ఈ నేపథ్యంలోనే మనం ఒక్కసారి వీడియోలో కూడా అశ్వగంధ గురించి కీళ్ళ నొప్పులకు ఎలా పనిచేస్తుంది, ఎలా వాడుకోవాలి, అదేవిధంగా శోభిమచ్చలకి ఎలా వాడుకోవాలి, ఇలాంటివి కూడా చెప్పడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరిన్ని టిప్స్ కూడా తెలుసుకుందామమ్మా అశ్వగంధకు సంబంధించి. సో మహిళలు ఎదుర్కొనేటువంటి సర్వసాధారణ ప్రాబ్లమ్స్ అమ్మా, ఓవర్ బ్లీడింగ్, అదేవిధంగా వైట్ డిశ్చార్జ్. అది ఇలాంటి సమస్యలతో పాపం కొంతమంది అయితే ఎవరితో చెప్పుకోలేరు, మానసికంగా కుంగిపోతుంటారు. వాళ్ళకి పనుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పాపం ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, ఈ యొక్క సమస్య ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు, మానసికంగా కుంగిపోతుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా. ఒక్కొక్కసారి మరి వైద్యుల వద్దకు వెళ్ళి తప్పని పరిస్థితుల్లో మంచి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కూడా కనిపించవమ్మా. తాత్కాలికంగా కొంచెం ప్రయోజనం వచ్చేసేసి మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ మొదలవుతుంటుంది. విసిగి వేసారిపోతుంటారు మా ఈ యొక్క ప్రాబ్లమ్స్ తో. ఈ యొక్క ఓవర్ బ్లీడింగ్ సమస్యతో అట్లే బాధపడుతుంటారు, తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో అట్లే బాధపడుతుంటారు. ఈ రెండింటికి అశ్వగంధ చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. రెండు సమస్యలకు, స్త్రీలకు సంబంధించి నేను చెప్పినటువంటి 2 సమస్యలకు పనిచేస్తుంది. ఎలాగంటే మా అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా పటిక బెల్లం పొడి, దీన్నే కలకండ, నవ్వుబోతు, మిశ్రీ అనే పేర్లతో పిలుస్తారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. 2 కలిపేసేయడం వల్ల ఒక 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ ఈవినింగ్, కాస్త నెయ్యి కలిపేసేసి తీసుకొని పాలు తాగాలమ్మా. నెయ్యితో కలిపి తీసుకోవాలమ్మా. లేకపోతే పాలలో నెయ్యి వేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇలాగ రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా దీనివల్ల. సో ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఔషధ ప్రయోగం వల్ల కేవలం ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఈ గర్భాశయకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గడమే కాకుండా ఈ యొక్క ఎముకల్లో మంచి దృఢత్వం వస్తుందమ్మా, బలకరంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది లీన్గా ఉంటారు మనుషులు, సో వాళ్ళకు కూడా ఈ యొక్క మాంస వృద్ధి బాగా జరుగుతుందమ్మా. సో రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అశ్వగంధ చూర్ణము, పటిక బెల్లం కలిపి నెయ్యి, పాలతో కలిపి వాడుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా నేత్ర దృష్టి, ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయమ్మా. మీకు కారణాలు కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో చిన్న పిల్లల నుంచి 3-4 ఏళ్ల పిల్లల నుంచే స్పెట్స్ మొదలైపోతుంది. సో ఎందుకంటే నేత్రాలకు పని ఎక్కువ చెప్తున్నారు. సో టీవీ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, ఎక్కువసేపు ఫోన్లు వాడడం, మొబైల్, ఇవన్నీ కదమ్మా. చదువుకోవడం, ప్రతి ఒక్క కార్యక్రమం రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం, దీనివల్ల చిన్న వయసులోనే ఆ కంటి నరాలు బాగా డెవలప్ కాకుండా, పూర్తి స్థాయిలో డెవలప్ కాకుండా కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చేసి నేత్ర దృష్టి కూడా తగ్గిపోయి కంటికి సంబంధించిన జబ్బులు వస్తున్నాయమ్మా. సో ఈ నేపథ్యంలో పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడేటువంటి ఔషధం అశ్వగంధతో ఎలా తయారు చేసుకోవాలంటే, అశ్వగంధ చూర్ణము, అదేవిధంగా అతిమధుర చూర్ణం అమ్మా. అతిమధురం అంటే స్వీట్ గా ఉంటుంది, పేర్లో ఉంది కదమ్మా. చాలా తీయగా ఉంటుందమ్మా ఆ పౌడర్. అది మనకు మార్కెట్ లో దొరుకుతుంది. తర్వాత త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో అశ్వగంధ చూర్ణము, అతిమధుర చూర్ణము, తర్వాత త్రిఫల చూర్ణం సమానంగా కలుపుకోవాలమ్మా.
మీరు 25 గ్రామ్స్ కలుపుకోండి, 30 గ్రామ్స్ కలుపుకోండి, అన్ని 3 సమానం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పదార్థం అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాస్త తేనె, కాస్త నెయ్యి అమ్మా, 2 సమానంగా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలమ్మా. సో ఆ విధంగా కలుపుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. చిన్నపిల్లలు అయితే జస్ట్ ఒక 5-6 చిటికలు, 7-8 చిటికల వరకు వాడుకోవచ్చు. చిటిక అంటే పించమ్మా. సో 5-6 చిటికలు వాడితే సరిపోతుంది చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు అయితే ఈ యొక్క ఔషధాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చమ్మా. 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వాళ్ళ యొక్క వయస్సును బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి వెయిట్ను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1/2 టీ స్పూన్ నుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు పెద్దలు అంటే 15 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళందరూ ఈ డోస్ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు మాత్రం మాక్సిమం ఒక 6 పించెస్ 6 చిటికల వరకు వాడుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళకు నేత్ర దృష్టి బాగా మెరుగవుతుందమ్మా. అంటే చిన్న వయసులోనే ఈ యొక్క స్పెట్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. తర్వాత ఈ కంటికి సంబంధించినటువంటి సమస్య త్వరగా పెరగకుండా కూడా ఇందులో ఔషధ గుణాలు, రసాయన తత్వాలు బాగా పనిచేస్తాయమ్మా. సో ఐ సైట్ ను త్వరగా పెరగనివ్వదు అనమాట. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ యొక్క నేను చెప్పినటువంటి ప్రయోగం వల్ల. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాలైన చర్మ వ్యాధులకు కూడా అశ్వగంధ పనిచేస్తుందమ్మా. ఈ రోజుల్లో చర్మ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గజ్జి, తామరలు, దురదలు, సోరియాసిస్ అని చెప్పేసి, లైకెన్ ప్లానస్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల జబ్బులమ్మా. కొన్ని దీర్ఘకాల వ్యాధులు, కొన్నాళ్ల పాటు ఉండి గోడాడిచి సతాయించి తగ్గిపోయేటువంటి వ్యాధులు. సో వీటికి ఏం చేయాలంటే అశ్వగంధ చూర్ణంలో కాస్త నువ్వుల నూనె కలిపితే బాగా క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. ఆ చర్మ వ్యాధి ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి ఒక గంట లేదా 2 గంటలు ఉన్న తర్వాత తుడిచివేయడం కానీ, గోరువెచ్చని నీటితో కడగడం కానీ చేయడం వల్ల ఆ చర్మ వ్యాధులు కూడా సమసిపోతాయి. ఆ చర్మ వ్యాధుల వల్ల కలిగేటువంటి దురద, పోటు, మంట, సలుపు ఇవి కూడా తగ్గిపోతాయమ్మా. సింపుల్ రెమెడీ అమ్మా, ఎక్స్టర్నల్ అప్లికేషన్. సార్, మీరు అశ్వగంధ గురించి ఎన్ని ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నారు. కాకపోతే మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు చాలా ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కావేవి కల్తీకి అనర్హం అని చెప్పి ఏది ఒరిజినల్ ప్రోడక్ట్, ఏది వాడితే మనకి ఎగ్జాక్ట్గా మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో తెలియట్లేదు. మరి ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ కొంటే మంచిది? అశ్వగంధమా యాక్చువల్గా పేరులో ఉన్నదమ్మా. అశ్వ అంటే గుర్రం, గంధ అంటే వాసన. అశ్వగంధ ఒక మొక్క యొక్క చెట్టు యొక్క వేరం. అది ఆ వేరును మనం వాసన చూస్తే గుర్రం దగ్గర వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుందమ్మా. గుర్రం దగ్గర ఒక స్పెషల్ స్మెల్ వస్తుంటుంది కదమ్మా, ఆ విధంగా స్మెల్ వస్తుంటుంది. అందులో నాగూర్ అశ్వగంధ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి దీంతో పోల్చుకుంటే. అశ్వగంధ అన్ని బాగానే పనిచేస్తాయి, హై క్వాలిటీ అనమాట. నాగూర్ అశ్వగంధ అని చెప్పేసి. నాగూర్ అశ్వగంధ ఎంత ఉంటుంది సార్? అంటే ఒక 2 ml 3 ml అలా దొరుకుతుంది? లేదమ్మా, అది వేర్లు దొరుకుతాయమ్మా. వేర్లు దొరుకుతాయి. తర్వాత వాటికి తయారు చేసినట్టు మార్కెట్ లో చూర్ణం కూడా దొరుకుతుంది. సో సర్వసాధారణంగా వేర్లు కూడా తెచ్చుకున్నట్లయితే పౌడర్ లాగా యూస్ చేయాలి. ఎస్ అమ్మా, పౌడర్ దొరుకుతుంది, టాబ్లెట్స్ దొరుకుతాయి, క్యాప్సూల్స్ దొరుకుతాయి, టానిక్ దొరుకుతుంది, లేహ్యం హల్వా మాదిరి ఉండేవి దొరుకుతుంది. చాలా రకాలు దొరుకుతాయి అమ్మా అశ్వగంధ తయారైనటువంటివి. సో మనకు ఈ పచారి కొట్టలో అశ్వగంధ వేర్లు దొరుకుతాయి ఎండించినటువంటివి. వాటిని యాక్చువల్గా ఏమంటే పాలతో, ఆవు పాలతో శుద్ధి చేసి వాడుకోవాలమ్మా. అంటే ఆవు పాలల్లో క్లీన్ చేసుకోవాలి? లేదమ్మా, అశ్వగంధ గడ్డలు తీసుకొని ఆవు పాలు బాగా మునిగిపోయేటట్లు పోసేసి మంట పెట్టేసి మరిగించాలమ్మా. సో పాలంతా ఇమికిపోయి అంటే అశ్వగంధ గడ్డలు పీల్చుకుంటాయి పాలని. ఆ విధంగా పీల్చుకున్న తర్వాత బాగా ఎండబెట్టేసేయాలి. ఎండిన తర్వాత మళ్ళీ పాలు పోసేసి మళ్ళీ ఉడికించాలి. ఇట్లా యాక్చువల్ మినిమం 5 times చేయాలమ్మా. 5 to 7 times చేస్తే అందులో చెడు గుణాలు వేసేమ్మా గుణాలు పోతాయి. రెండోది ఏమంటే దాని యొక్క యాక్షన్ ద్విగుణీకృతం అయిపోతుంది. అంటే కొద్ది ప్రమాణంలోనే హైయెస్ట్ బెనిఫిట్స్ కనుకుతాయమ్మా. సో చాలా ఫాస్ట్ గా పనిచేసేటువంటి టెండెన్సీ వచ్చేస్తుందమ్మా అశ్వగంధకి. చాలా త్వరగా, అతి త్వరగా పనిచేస్తుంది, చాలా తక్కువ డోసులోనే పనిచేస్తుంది. సో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో దురదృష్టవశాత్తు అలా తయారు చేసేవాళ్ళు మనం లైట్ వేసి వేలు ఎత్తితే గానీ ఆ పద్ధతులు తయారు చేసేటువంటివి దొరకట్లేదమ్మా. సో మామూలుగా అశ్వగంధ వేర్లతో పౌడర్ చేసినవి దొరుకుతాయి. బట్ గుడ్డి కంటే మెల్లవేరినట్లు తప్పని పరిస్థితుల్లో చాలా మంది వైద్యులు కూడా ఇదే పద్ధతిలో వాడుతున్నారమ్మా అశ్వగంధ చూర్ణం. అదే దాంతో ఏం కల్తీ అయితే ఉండదు. బట్ ఈ విధంగా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం మనం విచారించి తెచ్చుకొని వాడుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది రిజల్ట్స్. సో కాబట్టి మనకు మార్కెట్లో కూడా అశ్వగంధ చూర్ణం నేను చెప్పినటువంటి పద్ధతులు అన్నీ దొరుకుతాయమ్మా. ఎవరికి ఏది అవసరమైతే ఆ పద్ధతులు కూడా వాడుకోవచ్చుమా. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.